ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారాన్ని ప్రణీత్ రావు వెల్లడించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని అప్పటి ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు చెప్పాడు. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిపాడు. అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఆ సమాచారాన్ని తన పై అధికారులతో పాటు ఎస్ఐబి చీఫ్ కి ఇచ్చినట్లు చెప్పారు. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకే సమాచారాన్ని ధ్వంసం చేసినట్లు తెలిపాడు. దీంతో ప్రణీత్ రావును మరోసారి విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వారం రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో లభించిన ఆధారాల ఆధారంగా ఎస్ఐబి మాజీ చీఫ్ తో పాటు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కీలక సమాచారాన్ని వెల్లడించారు ప్రణీత్ రావు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, ప్రణీత్ రావు ప్రస్తుతం చంద్రగూడ జైల్లో ఉన్నారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ విచారించేటప్పుడు చాలా కీలకమైనటువంటి విషయాలు ప్రణీత్ రావు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ఇటు పోలీసుల ముందు ప్రణీత్ రావు వెల్లడించాడు. అయితే గతంలో తాను చేస్తున్నటువంటి సమయంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తాను తెరదీసిన తప్ప స్వతహాగా తాను చేయలేదంటూ కూడా పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫోన్లు ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేయాలి, ఎవరెవరి టార్గెట్ అన్న అంశాల గురించి గతంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు తనకు సమాచారం ఇస్తేనే వారిని టార్గెట్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ సమాచారం అంతటి కూడా ఉన్నతాధికారులకు తానే నివేదించాలంటూ కూడా ప్రణీత్ రావు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, ఆ తర్వాత కొంతమంది డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు, డైమండ్ వ్యాపారులు, ఇలా రకరకాలుగా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వారిని టార్గెట్ గా చేసి వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ అంశాలన్నింటినీ కూడా పోలీసుల ముందు ప్రణీత్ రావు ఒప్పుకున్నారు. అయితే డిఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావు తన పై స్థాయి అధికారులు, ఎస్పీ స్థాయి అధికారులు, ఆ తర్వాత ఎస్ఐబి చీఫ్ గా ఉండేటటువంటి వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇదంతా కూడా చేసినట్టు చెప్పారు. మరోవైపు తాను సేకరించినటువంటి సమాచారం, ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన తర్వాత వచ్చినటువంటి సమాచారం అంతటినీ కూడా ఎస్ఐబి చీఫ్ కు సమర్పించినట్టుగా ప్రణీత్ రావు వెల్లడించారు. ఆ తర్వాత కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆయన వెల్లడించారు. చాలా మంది అధికారులు, ఆ తర్వాత ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్ల మీద కూడా, వాట్సాప్ల మీద కూడా నిఘా పెట్టినట్టుగా కూడా ప్రణీత్ రావు పోలీసుల ముందు వెల్లడించారు. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని, ఈ మొత్తం డేటా మెసేజ్ అంతటి కూడా క్రోడీకరించి అప్పటి ఎస్ఐబి చీఫ్ గా ఉండేటటువంటి అధికారికి దానంతా నివేదించారంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు సెల్ ఫోన్ లో ఆర్టిస్టు వేల సంఖ్యలో ఉండేటటువంటి ఇదంతా ఈ డేటా ఏదైతే ఉందో ఈ డేటా అంతటిని కూడా తాను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేశానంటూ కూడా ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రణీత్ రావును మరోసారి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోవాలంటూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ కస్టడీ పిటిషన్ మీద విచారణ జరిపితే ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతిస్తే మాత్రం ప్రణీత్ రావును పోలీసులు విచారించబోతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఏసీపీ ద్వారా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ బృందమే ఈ మొత్తం కేసు అంతటిని కూడా ఇప్పటికే విచారిస్తోంది. కాబట్టి ఒకవేళ కస్టడీకి ఇస్తే మాత్రం అతన్ని విచారించి మరికొన్ని విషయాలు కీలకంగా ఉన్నటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మరోవైపు ఎస్ఐబి చీఫ్ తో పాటు అలాగే ఎస్పీ, డిఎస్పీలను కూడా విచారించేందుకు ఇటు పంజగుట్ట పోలీసులు, ఆ తర్వాత ఈ కేసును విచారిస్తున్నటువంటి ప్రత్యేక బృందం ఇప్పటికే సిద్ధమవుతోంది. విజయేంద్రిక, శశి, పై అధికారుల ఆదేశాల మేరకే అనేది ఒప్పుకున్నప్పుడు ఎస్పీ, డిఎస్పీల ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మరిన్ని అరెస్టులు గానీ లేకపోతే ఎవరైనా పై స్థాయి అధికారులని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా విచారణ నిమిత్తం? ఖచ్చితంగా ప్రస్తుతానికైతే మాత్రం ప్రణీత్ రావు మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. సో అతని నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి సమయంలో ఆయన ఇతర మిగతా అధికారుల పాత్రను కూడా వివరించారు. ఎవరు చెబితే ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తెరలేతాడు అన్న అంశాల గురించి ఇప్పటికే ప్రణీత్ రావు చాలా స్పష్టమైనటువంటి వివరాలను పోలీసులకు ఇచ్చాడు. ప్రధానంగా ఎస్ఐబి మాజీ చీఫ్ ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టుగా ప్రణీత్ రావు వెల్లడించారు. తర్వాత మరికొంతమంది ఎస్పీ, డిఎస్పీలు కూడా ఉన్నారంటూ కూడా ప్రణీత్ రావు చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీరందరికీ నోటీస్ ఇచ్చి విచారించేందుకు ఇటు పంజగుట్ట పోలీసులు సిద్ధమవుతున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. వీరందరికీ నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పటికే ప్రణీత్ రావు నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, లేకపోతే డేటా కావచ్చు, వీటన్నిటిని కూడా ముందుంచి వారిని కూడా విచారించేటటువంటి అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ప్రణీత్ రావు చెప్పినట్టు వారి ఆదేశాల మేరకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి తెరలేపితే మాత్రం ఖచ్చితంగా
వారిని కూడా ఎస్ఐటీ చీఫ్ తో పాటు తర్వాత ఎస్పీ డిఎస్పీలను కూడా అదుపులోకి తీసుకుని వారిని కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ శశి.